My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి ప్రభా, యోసేపు యొక్క చరిత్రలోకి వెళ్ళి 3వ అంశముగా ప్రభా నాయన తండ్రి తను ఏ రీతిగా ప్రభా గుంటలోకి వెళ్ళి తీయబడి మరలా ప్రభా ఒక స్లేవరీగా ప్రభా నాయన ఒక దాసుడుగా అమ్మివేయబడ్డాడో దాని గురించి మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని ప్రభా మా కళ్ళు తెరిపించమని, అయ్యా మేము ఏ గుంటలో మేమున్నాం మమ్మల్ని లేపమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు 3వ భాగముగా దేవుడు మనకిస్తున్న అంశం ఏంటంటే, యోసేపు యొక్క చరిత్రలోకి వెళ్ళి తను ఎలా లేచాడు, ఎలా దేవుడు లేపడానికి మార్గం సరళం చేశాడు, ఎవరిని వాడుకున్నాడు అంటే ఆల్రెడీ మనం నిన్న కొన్ని మాట్లాడుకున్నామండి. బట్ స్టిల్ ఇంకా ఆలోచన చేసి ఆ తర్వాత మరి అమ్మబడ్డాడండి. మరి గుంటలోకి వెళ్ళి తన స్థితి లేస్తున్నాడు కరెక్టే, కానీ లేచిన స్థితిలోకి వెళ్ళి అమ్మేబడే స్థితిలోకి ఎలా వెళ్ళాడు అనే దాని మీద మరి అది కూడా అంతా చేసింది అన్నదమ్ములండి. మరి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కేవలం యోసేపు చరిత్ర మాత్రమే కాదు నేను ధ్యానిస్తుంది. మీరు జాగ్రత్త, యోసేపు చరిత్ర ఒక అర్ధ గంటలో లేకపోతే 2-3 భాగాలుగా కంప్లీట్గా చెప్పేసేయచ్చండి. కానీ నేను ఇజ్రాయెలైట్స్ గురించి కూడా మరి మిగతా 12 మంది వారి మార్పులు, వాళ్ళు ఎలా ఉన్నారు, మరి కానాను లాంటి శ్రేష్టమైన వాగ్దాన స్థలంలోకి అడుగు పెట్టాలంటే యోగ్యత కలిగిన వారా కాదా అని మీతో చెప్పడానికి మరి ఈరోజు నేను మరి ఈ అంశాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఏదేమైనా సరే మరి ముందుకు సాగుదామండి. మరి ఈరోజు మనం ధ్యానించవలసిన వచనాలు ఏంటంటే, ఆదికాండము 37వ అధ్యాయం 26 నుండి 36 వచనాల వరకు అండి. మరి నిన్న మనం చూస్తున్నాము అతని అన్నదమ్ములంతా కూడా అందులో పడివేశారు. ఆ తర్వాత తను లేపాలని మరి ఎవరు వచ్చారు తెలుసా అండి? యూదా వస్తాడంట. యూదా వచ్చి ఒక మాట అంటాడు. మరి యూదా గురించి మనం నేను ధ్యానించినట్టుగా మరి యూదా ఎవరండి? యేసు ప్రభుకి సంబంధించిన వ్యక్తి. అంటే యేసు ప్రభు యూదా గోత్రం నుండే వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చి ఒక మాట అంటాడు, నీళ్లు లేని గుంటలు ఇవ్వాలి కాపుతారు చచ్చిపోతాడు, కానీ తను చనిపోవడం వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు, కానీ అమ్మివేద్దాము అని చెప్పేసి ఒక మాట, ఒక సలహా అన్నదమ్ములకి ఇస్తాడటండి. ఆ అన్నదమ్ములు సరే అని చెప్పేసి ఏం చేస్తారు తెలుసా అండి? ఆ గుంటలో ఉన్న వానికి ఏం తాళ్ళు కట్టారో, ఎలా కట్టారో మరి అడవిలో మరి వాళ్ళు అతన్ని బయటకు తీసి మరి వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు తెలుసా అండి? ఇస్మాయిల్స్ వెళ్తున్నారంట. మిథానీయుల్లో ఉన్న వారు మరి ఐగుప్తు రాజ్యం వైపు, మరి ఇస్మాయిలైట్స్ వాళ్ళు దేనికోసం అంటే వ్యాపారం కోసమని మరి ఐగుప్తు మార్గంలోకి వెళ్తున్నారంట. మరి ఇస్మాయిలైట్స్ ఎవరంటే మళ్ళీ చూస్తే ఎవరో కదండి, అబ్రహాం సంతానమే. అయితే వారికి అమ్మడానికి వీరు ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు చూడండి, ద స్టెప్స్ ఆఫ్ ద రైచస్ ఆర్ ఆర్డైన్డ్ బై ద లార్డ్ అని చూడండి. ఇదే టైంలో గుంటలోకి వెళ్ళి తీయబడ్డ దారిలో అదిగో చూడు దూరం నుండి ఇస్మాయిలైట్స్ వస్తున్నారు. మరి వాళ్ళు ఎట్లా వ్యాపారం చేసుకోవడానికి వెళ్తున్నారు, అమ్మకాల కోసం వెళ్తున్నారు కాబట్టి మనము తిని అమ్ముకుంటే వాళ్ళు పోయి బానిసగా ఈ వ్యక్తిని అమ్మేస్తారు, అప్పుడు మనకి ఏ చింత ఉండదని ఒక సలహా మరి యూదా ఇచ్చినప్పుడు నిజమే కదండి, ఆ ఆలోచన అతనికి రావడం అది దేవుడి నుండి అని నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, చూడండి మరి శత్రువుని సైతం దేవుడు మన కోసం వాడుకుంటాడంటే ఇదేనేమో. మరి వాళ్ళకున్నదే చంపాలని, వాళ్ళకున్నదే పగా ప్రతీకారం, కానీ ఆ పగా ప్రతీకారాలు కూడా వారి తలంపులు కూడా మరి దేవాది దేవుడు యోసేపు యొక్క ప్రణాళిక నిమిత్తం, జాగ్రత్తగా వినండి, ఆ ప్రణాళిక నిమిత్తం వారి చెడుని కూడా వారి దురాలోచనని కూడా వాడుకుంటున్న
గొప్ప దేవుడు మన దేవుడు. అలాగే మన జీవితంలో కూడా ఎంతోమంది మనము వ్యాపారం చేసుకున్నప్పుడే కావచ్చు, మన జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడే కావచ్చు, ఎంతోమంది ఎన్నో ఆటంకాలు తీసుకొస్తారు. మనం గెలవనీయకుండా ఆటంకాలు తీసుకొస్తారు. ఎన్నో అంటే వారు చేయాల్సిన ప్రయాసాలు ప్రయోగాలు అన్నీ చేసేస్తారండి. మనం ఎట్లయినా గెలవకూడదు, ఇది మనకి దక్కకూడదు, ఇది జరగకూడదు. ఎక్కువ చూస్తే పెళ్లి సంబంధాల విషయంలో చూస్తూ ఉంటాం కదండి, వీరికి పెళ్ళే జరగకూడదు అని చెప్పేసి ఎన్నో ఆటంకాలు, ఎన్నో చెడు వార్తలు చెప్తూ ఉంటారు. అలా మన జీవితంలో మన ఆశీర్వాదాలని ఆపడానికి సాతాను మనుషులను ఎన్నో రకాలుగా వాడుకుంటారు. ఇక్కడ సాతానే యోసేపుని చంపాలని చూస్తుంది, వాళ్ళని వాడుకొని, అది నిజమే. కానీ వారి ప్రవర్తన మరి మార్పులోకి రావాలని దేవుడు చేస్తున్న మరి ప్రణాళికలు ఎలా పోతున్నాయో చూద్దామా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కేవలం మరి ఆలోచన సమయంలోనే మరి వాళ్ళు రావడం, మరి వాళ్ళకి అమ్మి వేయడం అనేది జరిగిందండి. అప్పుడు కూడా యోసేపు పరిస్థితి అనండి, మనం ప్రతి క్షణంలో యోసేపు పరిస్థితిని మనం ధ్యానించాలి. ఏంటంటే అప్పుడు కూడా అన్న ప్లీజ్ అన్న, అమ్మొద్దన్న, అక్కడికి పోనన్నా అని ఎంత ఏడ్చుంటాడో. తన దీన స్థితి, తన అంతరంగ ఘోష మరి గట్టిగా అరుస్తున్నాడు. ఒక 17 సంవత్సరాల బాలుడండి. నిజం చెప్పాలంటే మరి ఏ రకంగా బ్రతుకున్నాడో, మరి ఏ రకంగా అసలు నిజం చెప్పాలి ఆ బాధకే సగం మంది చచ్చిపోతారండి. అలాంటి పరిస్థితి వస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ అతను మరి ఎంతగా బ్రతిలాడుకుంటున్నాడో, ఆ ఏడుపులు వారికి కొంచెం కూడా కనికరము మరి కలగనివ్వకుండా చేస్తున్నాయి. అయితే అమ్మి వేయడం అయితే జరిగిందండి. కానీ ఆ పరిస్థితిలో ఎవరు లేరు తెలుసా అండి. రూబాన్ ఎక్కడికి వెళ్ళాడు, వెంటనే వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మరి అక్కడ గుంటలో చూస్తాడు, మరి నా తమ్ముడు ఎక్కడ అని ఎతుకుతున్నాడేమో, మరి ఏడి ఇక్కడ మరి గుంటలో ఎందుకు యోసేపు లేడంటే వాళ్ళు నిజం చెప్పారండి. ఎందుకు చెప్పారో తెలియదు, కానీ మరి ఏదో ఆయన చనిపోయి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పినప్పుడు రూబాన్ నమ్మి, అయ్యో నా తమ్ముడు చనిపోయాడా. చూడండి, అసలు అర్థం కాని విషయం. చంపడానికి ప్రణాళిక కలిగి ఉన్నారు, చంపాలనుకున్నారు, కానీ మళ్ళీ ఏడుస్తున్నాడు వచ్చి. నాకు అదే అర్థం కాలేదు, ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ చూస్తే చంపడానికి ఇష్టమే, చంపాలని ఎలాంటి ఆలోచన లేకుండా గొయ్యలో కూడా పడేశాడు, ఆలోచన కూడా తనే ఇచ్చేశాడు. కానీ ఇక్కడ చచ్చిపోయాడు కనిపించట్లేదు అంటే వచ్చి ఏడుస్తున్నాడండి. అంటే నేనేమంటున్నానంటే మరి 2 రకాలుగా ఇక్కడ మనిషి నైజం ఉంటుందండి. ఒకటి హృదయ స్థితి, ఒకటి మనసు స్థితి. హృదయం మంచిదండి, మనసే చెడ్డది. అందుకే దేవుడు అంటాడు దేవుని మనస్సు మనం కలిగి ఉండాలంట. మన హృదయ ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డవే అండి, జాగ్రత్తగా వినండి. కానీ మన హృదయంలో కూడా మంచి ఉంటుందండి. అయ్యో నా తమ్ముడు కదా, అయ్యో ఇంత పని జరిగిపోయిందని కొంచెం ఆలోచన కలిగింది, కొంచెం జాలి చూపించడానికి ప్రయాసపడుతున్నాడు, కొంచెం ఏదో మానవత్వం ఉంది, మనుషులు కదండి. కానీ ఆ మానవత్వాన్ని కప్పిపెట్టడానికే పగ ప్రతీకారాలనే ముసుగులో వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి ఇటు మంచి చేయలేక చెడు చేయలేక ఏ మనుషుడైనా అలాగే ఉంటారండి. నిజంగా కావాలని ఏ మనుషుడు తప్పులు చేయడు. మనం ఈరోజు నేర్చుకోవాలి రూబన్ నుండి ఏంటంటే మనము కావాలని ఎవరికి అన్యాయం చేయాలని చూడం, నాశనం కావాలని కోరుకోం. కానీ ఒక స్వభావం అనేది ఏదో పరిస్థితులు బట్టి మనలోకి ఎంటర్ అవుతుంది. అది మనం పెరిగిన విధానమే కావచ్చు, అది ఏ రకంగా వచ్చినా వస్తుందండి. వచ్చినప్పుడు అది మంచిది కాదని సరి చేసుకునే లక్షణం అనేది ఒకటి మనకు ఉండాలి. ఆ మార్పు అనేది ఎలా వస్తుందో తెలుసండి, అన్యులకి అంత తొందరగా రానే రాదు. కానీ మనకి దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది. కాబట్టి మనం అలా పనులు చేయకూడదు, మనం ఇతరుల్ని ప్రేమించాలా, క్షమించాలనే తత్వం బైబిల్ మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనము ఆ నీచ స్వభావాలకు వెళ్ళి బయటకు రాగలం. అదే మనల్ని మనము యేసు రక్తంతో కడుక్కొని నూతన హృదయం పొందుకోవడం అనేది. సో ఇక్కడ ఏంటంటే ఆ ద్విమనస్సు మధ్యలో ఉన్న రూబాను తాను చంపడానికి ఇష్టపడ్డాడు, చనిపోయిన తర్వాతనేమో ఏడుస్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞానవంతులు, అవునండి వాళ్ళు మూర్ఖులైన జ్ఞానవంతులు. ఎలాంటి జ్ఞానవంతులు అంటే ఇప్పుడు అవును మరి తమ్ముడు వచ్చాడా, ఆ డ్రెస్ తోటే వేసేయచ్చు కదండి, కానీ వేయట్లేదు. మాకు తమ్ముడు కనిపించలేదు, ఏం కనిపించలేదు, వాళ్ళ దారి వాళ్ళు రావచ్చు కదండి. కానీ అలా రాకుండా మరి మాకు సంబంధమే లేదే, మరి మాకు యోసేపు కనిపించలేదు, అవునా నువ్వు పంపించావు అని చెప్పేస్తే అయిపోతుంది, అక్కడ పడేసి వచ్చేస్తే అయిపోతుండే. ఆ డ్రెస్ కూడా ఇచ్చేసి అతనికే వదిలేస్తే అయిపోతుండే. కానీ ఎందుకంటే ఆ డ్రెస్ వల్లనే కదా కలిగింది అనేది చూస్తే ఆ డ్రెస్ని అంట తీసుకొని మరి ఒక మేక పిల్ల అని రాయబడింది, మరి ఒక మేక పిల్లని చంపి, జాగ్రత్తగా వినండి, ఏదైతే వాళ్ళు టెండరింగ్ చేస్తున్నారంటే, ఏదైతే వాళ్ళు కాపుతున్నారో అంటే కాస్తున్నారో, ఏది కాయడానికి వచ్చారో, ఏది పెంచడానికి వచ్చారో, దేనికి మేత పెట్టడానికి వచ్చారో, ఆ మేతలో ఆ మందలోకి వెళ్ళే ఒక మేకను తీసి దాన్ని చంపి దాని రక్తం అంట దేనికండి ఈ మల్టీ కలర్ ఉన్న ఈ చొక్కాయికి పూసి అది ఎవరి రక్తం అని చెప్తున్నారు, ఇది ఎవరి రక్తమో చూడు అని చెప్పేసి యోసేపు రక్తంగా మరి ఎవరిని నమ్మించడానికి తీసుకొస్తున్నారు అంటే తండ్రి అయిన యాకోబుని నమ్మించడానికి తీసుకొస్తున్నారు. చూడండి, చెప్పాలంటే వీళ్ళని ఏ రకమైన దుర్మార్గులో దుష్టులో మరి కేవలం చంపేసి వదిలేయకుండా లేకపోతే అమ్మేసి వదిలేయకుండా వీళ్ళు చేస్తున్న పనులు చూస్తే ఏం గుర్తొస్తుంది తెలుసా అండి,
మనిషి నైజం ఎంత భయంకరమైన నైజం అనేది మనకు తెలుస్తుంది కదండి. అంటే ఏమో మంచోడైనా చెడ్డోడైపోతాడు, చెడ్డోడైనా మంచోడవుతాడు అనే దానికి నిదర్శనంగా వీళ్ళు బ్రతుకులు ఉన్నాయండి. అయితే ఇక్కడ చూస్తే వాళ్ళు ఆ రక్తంలో చొక్కాయిని ముంచి తీసుకొచ్చి ఇదిగో ఇది నీ కుమారుడిదే కదా నానా అని చూపించినప్పుడు అతను చూసి అవును కదా మరి ఏమైంది అంటే ఏ జంతువో చంపినట్టుంది నానా, ఈ చొక్కా మాత్రమే మాకు కనిపించింది అని నమ్మిస్తారండి. అంటే అతడు చచ్చిపోయాడని తండ్రికి చెప్పేస్తారు. అది నిజం చెప్పాలంటే అబద్ధం. అది రూబానికి కూడా తెలియదు చచ్చిపోయాడు అనుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఆ చొక్కా ఈ విషయంలో ఆ రీతిగా అందరు కలిసి పక్కడబంది ప్లాన్తో తీసుకొచ్చి తండ్రినే మోసం చేస్తున్నారు. మరి ఇంకొక విషయం అండి ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలా, తండ్రి అంటే మరి విపరీతమైన ప్రేమ వాళ్ళకి. ఎంత ప్రేమ అంటే తర్వాత అధ్యాయంలో మనం చూద్దాం. అంటే ఇక్కడ తండ్రి అతనిని ఎక్కువ ప్రేమిస్తున్నాడని అతని మీద కుళ్ళు కోపం ఉంది, కానీ తండ్రి మీద ప్రేమ లేని వారు కాదండి ఈ అన్నదమ్ములు. చూడండి మంచి ఉంది చెడు ఉంది ప్యారలల్గా వెళ్ళిపోతా ఉన్నాయి. ఆ తర్వాత చూసినప్పుడు ఇక్కడ మరలా నేను ఒక మాట అంటాను. యేసు ప్రభు వారికి జరిగిన సంఘటన చూస్తే మరి యేసు ప్రభు వారు శిలువ కార్యంలో జరిగినదే కావచ్చు, ఆది కాండంలో మన మొదటి అధ్యాయము 2వ అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు ఆ తర్వాత 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు అక్కడ అన్నీ ఉంటాయండి. అక్కడ మనము పశువులను చంపడానికి అట్లా ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక జంతువు యొక్క ఆ చొక్కాయిని తీసి వీరికి కప్పడం అనేది జరిగింది. నిజం చెప్పాలంటే మరి వీళ్ళు రిక్తులుగా అంటే మరి వాళ్ళు మహిమ పొడగొట్టుకొని మరి వాళ్ళు బట్టలు లేని వారిగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు అక్కడ కేవలం వాళ్ళకి ధరింప చేయాలంటే ఏదైనా ఇవ్వచ్చు దేవాది దేవుడు ఆ టైంలో. కానీ దేవుడు కప్పాలనుకుంది రక్తంతో అండి. వారు చేసిన పాపాన్ని కప్పడానికి మరి ఒక జంతువు యొక్క మరి చొక్కాయిని తీసి వారికి కప్పడము మరి బట్టల్లాగా ఇచ్చడం అనేది జరిగిందండి. సో ఇక్కడ కూడా చూస్తే సేమ్ అలాగే ఆ పాపాన్ని కప్పడానికి మరి వీళ్ళేం చేస్తున్నారు ఉల్టా అనమాట. ఇక్కడ మరి వాళ్ళు చేసిన తప్పును కప్పుకోవడానికి ఆ రక్తం సరిపోదు. కానీ వీరు ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నారు నేను అనుకుంటున్నాను ఆదాం గురించిన సత్యం ఆ స్టోరీస్ అన్నీ వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ రకంగా ఇది చూద్దాము దీన్ని చంపేసి రక్తాన్ని పూజామనే ఒక జ్ఞానాన్ని వాడుకున్నారే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బోధిస్తున్నాడు ఏంటంటే ఆనాడు ఆదాము అవన్నీ ఏ రీతిగా అయితే పశువుల యొక్క రక్తంతో కప్పి వారిని క్షమించి వారిని దీవించి మరలా పంపించేశాడో అలాకంగానే ఇక్కడ యోసేపు రక్తం కాదు కానీ ఒక గొర్రె పిల్ల రక్తాన్ని మరి యోసేపు చొక్కాయికి పెట్టడం అనేది జరిగింది. అలాగే నూతన నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా అదే రక్తము అదే బలి అనేది ఇక్కడ సాదృశ్యంగా ముందుగానే దేవుడు మరి ఆలోచన చేసి ఉన్నాడని మనకి తెలుస్తుందని. అంటే మళ్ళీ చెప్తున్నాను, దుష్టుడు కీడుకి పెట్టినను దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు, మార్పులకి మారుస్తాడు. ఇందులో ఒక సత్యం ఉందని ఏంటంటే ఆ జ్ఞాపకం అనేది తండ్రికి ఇవ్వడం అనేది జరిగింది. అంటే జ్ఞాపకము అనేది అవసరం అండి ఇక్కడ ప్రతిదీ. ఇప్పుడు ఆ ఆదాము అవలు వేసుకున్న ఆ చొక్కనే వారి పాపానికి గుర్తుగా ఉంటుందండి. యేసు ప్రభు వారు కార్చిన రక్తము ఆయన శరీరము దున్నబడడం అనేది గుర్తే ఈరోజు మనకి ఒక జ్ఞాపకంగా. అంటే మనము మన కోసం మన నిమిత్తం మన శరీరం నిమిత్తం ఆయన చనిపోయాడు అనే దానికి ఒక సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక సాదృశ్యపు గుర్తుగా తండ్రి దగ్గరికి వీళ్ళు తీసుకెళ్తున్నారని దీన్ని కూడా మనం ఎన్నో రకాలుగా ఆలోచన చేయొచ్చు. అయితే ఇది ఒక అంశం. అయితే ఇక్కడ స్లేవరీకి వెళ్తున్నాడండి. స్లేవరీకి ఏ రీతిగా వెళ్తున్నాడు అనేది కూడా మనం ధ్యానించబోతున్నాం. అయితే ఆ ఇస్మాయిలైట్స్ ఇతన్ని తీసుకున్నారు. అయితే 20 వెండి నాణాల కంట మరి చాలా తక్కువ అనుకుంటాను. ఒక మనిషి విలువ ఎంత అంటే ఇప్పుడు మనం ఏం చెప్తామండి యేసయ్య రక్తం అంతా అని చెప్పాలండి. నీ విలువ ఎంత అంటే నెత్తి మీద ఆటన పెట్టినా కానీ మరి ఎవరు తీసుకోరు అని చెప్పేసి మనం సరదాగా మాట్లాడుకుంటాము. అయితే ఇక్కడ నా విలువ ఎంత తెలుసా అండి? ప్రతి మనిషి విలువ ఎంత అంటే యేసయ్య రక్తం అంతా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్య మనల్ని తన రక్తం ఇచ్చి కొన్నాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు, మనల్ని అరచేతిలో చెక్కుకున్నాడు, ఆయన మనల్ని రూపించాడు, ఆయన మనకి జీవాన్ని శ్వాసనిస్తున్నాడు. ఆయనని నమ్ముకుంటే మనల్ని పరలోకం ఆయనతో పాటుగా తీసుకెళ్ళడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాడు. సో మనం ఆయన వారమే ఉన్నామండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా ఇదే సత్యం. కాకపోతే తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి. సరే ఇక్కడ 20 వెండి నాణాలకి అతన్నైతే అమ్మేశారు. ఈ వెండి నాణాలు మరి వాళ్ళు ఏ రకంగా పంచుకున్నారో 10 మంది తలా 2 నాణాలుగా తీసుకున్నారేమో నాకు తెలియదు. సరే ఏదేమైనా సరే ఆ 10 మంది మాత్రం అతన్ని అమ్మేసి ఏమి తెలియనట్టుగా ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఈ యోసేపు పరిస్థితి ఎలా ఉంది అంటే మరి ఒక యజమానుడి దగ్గర కొనుక్కోబడి అంటే ఎలా ఉంటుంది అంటే
తీసుకెళ్ళిపోయారండి. మరి ఇస్మాయిలైట్స్ ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ స్థలానికి వెళ్ళట్లే. వాళ్ళ స్థలానికి వెళ్తే మళ్ళీ అదే కానాను స్థలం కాబట్టి ఇక్కడిక్కడే ఉంటారు. కానీ వీళ్ళు వెళ్తుంది ఐగుప్తుకండి. ఐగుప్తు అంటే చాలా దూరమైన ప్రదేశం. ఆ సమయంలో అందరూ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. అటువైపు కేవలం వ్యాపారానికి మాత్రమే వెళ్తారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతనిని ఒక స్లేవరీగా అమ్మేస్తున్నారు, అంటే ఒక దాసుడిగా అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, దాసుడిగా అమ్మడం అంటే అది చిన్న విషయం కాదు. వాళ్ళంట ఎలా ఉంటారంటే పైనుండి కింది వరకు కంప్లీట్గా మొత్తం బాడీని చెక్ చేసేసి వాళ్ళకి అంటే ఎలాంటి లోపం ఉన్నా లోపం లేకపోయినా అన్నట్టుగా వాళ్ళకి వెల చెల్లించి అంతగా వాళ్ళు కొనుక్కుంటారంట. అంటే ఇప్పుడు మనము ఆలోచన చేస్తే మనం ఎప్పుడైనా సరే, నేను చిన్నప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు చూసేదానండి. అంటే మనము పశువులు అమ్మడానికి వస్తారు, ఆవులు కానీ దూడలు కానీ లేకపోతే ఎద్దులను కూడా మరి వెలపెట్టి, అంటే వాటి పరిస్థితి ఏంటి, వాటి ఆయుష్ ఎంత ఉంది దాన్ని బట్టి వెలపెట్టి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఆ రీతిగా ఇప్పుడు మనుషులను కూడా అక్కడ స్లేవరీ అంటే మరి ఎన్ని సంవత్సరాలు పని చేయగలడు, ఏ పని చేయగలడు, వీడికి ఎంత బలం ఉంది, వీడికి కండలు ఎంత ఉన్నాయని చూసి వెలపెట్టి మరీ వాళ్ళు కొనుక్కుంటారటండి. ఆ రీతిగా అమ్ముడు పోయాడు. అయితే దేవుని ప్రణాళిక చూడండి, ఒకటి అమ్ముడు పోవడం అనేది దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది దేవుని మహిమార్థమే జరుగుతున్నాయండి. అమ్ముడు పోకపోతే చచ్చిపోతాడండి. కానీ దేవుని ప్రణాళిక మరణం కాదు, యోసేపు మరణం కాదు. అందుకే అంటాడు కదా, ఇది మరణం నిమిత్తం రాలేదు కానీ దేవుని మహిమార్థమే వచ్చిందని లాజరస్ విషయంలో చెప్పినట్టుగా దేవుడు ఇక్కడ కూడా తనని చంపాలని వాళ్ళు ఎన్ని ప్రణాళికలు చేసినా కూడా దేవుడు మాత్రం ఏదో ఒక రకంగా వారినే వాడుకొని నడిపిస్తున్నాడు. దేవాది దేవుడు ప్రణాళిక చొప్పున చూడండి, చెడు కీడే నష్టమే బాధ దుఃఖమే సహాయం లేదు, ఎవరు చెప్పుకోవడానికి దిక్కులేరు, కానీ ఆయన ప్రణాళిక మాత్రం నీతిమంతుడి నడకలలాగా నడిచిపోతా ఉన్నాయి. అది అప్పుడు యోసేపుకి అర్థం కాలేదండి, కానీ చదువుతున్న మనకి అర్థమవుతుంది కదండి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూస్తే అక్కడ పోతిఫర్ అనే వ్యక్తికి మరి అమ్మి వేయబడడం అనేది జరిగిందంట. చూడండి, ఇప్పుడు పోతిఫర్ అనే వ్యక్తి ఎవరు అనేది చూస్తే ఒక ఉన్నతమైన స్థలంలో ఉన్న వ్యక్తి అంట. చూడండి, ఎవరు పడితే వాళ్ళకి దేవుడు అమ్మనివ్వలేదు, కానీ ఒక చక్కటి ప్రణాళిక చొప్పున ఒక ఉన్నత స్థితిలో ఉన్న రాజు, తర్వాత రాజంతటి ఒక సేనాధిపతి లాంటి వాడికి మరి అక్కడ అమ్ముడు పోవడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి చూస్తే నేను అనుకున్నాను, ప్రభా ఇది నిజంగా నీ ప్రణాళిక కాకపోతే అసలు ఎవరో కొనుక్కొని పోతే ఎలా ఉంటుంది పరిస్థితి. కానీ అక్కడ చూస్తే ఒక శ్రేష్టమైన వ్యక్తే, మంచివాడే, కాకపోతే తనకి పని వాళ్ళ అవసరం ఉంది కాబట్టి. చూడండి, పని వాళ్ళని మనము పెట్టుకుంటామండి, వాళ్ళు మనకి జీతం కింద పని చేస్తారు, వాళ్ళు మనకి బంధకంలో ఉండరు. అంటే మనతో వాళ్ళు బంధకం కాదండి, వాళ్ళు ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే నచ్చకపోతే వెళ్ళిపోవచ్చండి, అది బాగుంటుంది. కానీ ఇక్కడ చూస్తే అమ్మి వేయబడ్డం అనమాట. ఇక్కడ యోసేపుకి లాభం ఉండదు, యోసేపుకి జీతం ఉండదు. యోసేపు స్థితి అమ్ముడు పోయిన తర్వాత తను ఒక స్లేవరీ, అంటే కష్టమైన నష్టమైన అమ్ముడు పోయిన వాడు పొర్రపాటున కూడా అక్కడి నుండి పారిపోవడానికి అర్హత కానీ ఆలోచన కానీ చెయ్యకూడదండి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే అక్కడ ఏమవుతుంది అంటే చంపేస్తారండి, నిలువుగా చంపి పడేస్తారు. కాబట్టి అది ఎంత పనైనా ఎంత చేయలేని స్థితి అయినా సరే బానిస అంటేనే వారు చెప్పిందల్లా చేయాలి. జీతం కూడా ఉండదని, పెడితే 2 ముద్దలు పెడతారేమో తప్పించి జీతం కూడా ఉండని బానిసత్వం అండి. అది భయంకరమైన పరిస్థితి. ఎక్కడ కళ, ఎక్కడ సాగిలపడుట, ఎక్కడ సూర్యచంద్రులు వచ్చి అతని కాళ్ళ దగ్గర మరి లోబడుట. ఇక్కడ చూస్తే తనే ఒక దాసుడిలాగా వెళ్ళిపోతున్నాడు. చూడండి, మొత్తం కంప్లీట్గా ఉల్టా పల్టాగా ఉంది. కానీ ఇక్కడ చూస్తే నెక్స్ట్ మనము భాగంగా చూడొచ్చు. ఇక్కడ స్లేవరీలో చూసినప్పుడు మరి ఒక చక్కటి పోస్ట్లో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం కూడా దేవుడు ప్రణాళికని నేను నమ్ముతున్నాను. ఇస్మాయిలైట్స్ ఎవరు అంటే రక్త సంబంధికులే, కానీ వారు కూడా సహాయం చేయలేరు. ఎందుకంటే వారు 20 నాణాలకు కొన్నవాళ్ళు, నేను అనుకుంటున్నాను ఏ 50కో 60కో మరి అమ్మేసి ఉంటారు. వాళ్ళకి లాభమే చూసుకుంటారు. కానీ వీళ్ళెవరు, ఈ పిల్లోడెవరు, అయ్యో పాపం మనం తీసుకెళ్దాంలే, మనతో బ్రతుకుతాడులే అన్న ప్రేమ కూడా వాళ్ళకి కలగలేదండి ఒక మనిషి మీద. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. అమ్ముడు పోయే రోజు వరకు కూడా దేవాది దేవుణ్ణి కొలుస్తూనే ఉండొచ్చు, స్తుతిస్తూనే ఉండొచ్చు, ఆరాధిస్తూనే ఉండొచ్చు. అయ్యా నువ్వు ఉన్నావు కదా, నాకు ఎందుకు ఈ పరిస్థితి అని కళల గురించి ఆలోచించుకుంటూ, నిజమే కళ ఏంటి అసలు అంటే నేను యోసేపు జీవితం అంతా కూడా కళల ధ్యానంలోనే గడిచిపోయింది. ఆ కళల గురించి ధ్యానించుకుంటూనే మరి ఇవేంటి ప్రభా, ఇదెందుకు ప్రభా ఉల్టా పల్టా అవుతుంది అనేది ఆలోచించుకుంటూనే తన జీవితంలో సగకాలం అంతా గడిచిపోయిందేమో అండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, యోసేపు యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే తనకి సమాధానం ఉందండి.
నేను అదే చెప్పబోతున్నాను. సమాధానం మాత్రం అతని నుండి దూరం చేయబడ్డది. కష్టంలో ఉన్నాడు కానీ సమాధానం ఉంది, వేదనలో ఉన్నాడు కానీ సమాధానం ఉంది. ఎందుకు తెలుసా అండి? యోసేపుకి తోడై ఉన్నాడు అంట దేవుడు. అది ఇక్కడిక్కడ రాయబడలేదండి నిజం చెప్పాలంటే ఈ చరిత్రలో మనం చదివినప్పుడు, కానీ తర్వాత కొన్ని కీర్తనల గ్రంథం కానీ లేకపోతే మరి నూతన నిబంధనలో కొన్ని వచనాలు మనం ధ్యానించినప్పుడు క్లియర్గా అర్థమవుతుంటే యోసేపు అంట అన్ని సంవత్సరాలు చెరపట్టబడిపోయినను, గుంటలో ఉన్నను, ఎక్కడ ఉన్నను, దేవుడు మాత్రం తనకి తోడే ఉన్నాడంట. ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదని మరి అక్కడ వాక్యాలు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడని. నిజం చెప్పాలంటే విఎస్ ఇమ్మాన్యువల్ గాడ్ విత్ అస్ అని ఇప్పుడు మనం అనుకుంటాం, మనం నమ్ముతున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ సీజన్లో ఇమ్మాన్యువల్ అనే పేరే, గాడ్ విత్ అస్ అనే పేరే. కానీ నిజం చెప్పాలంటే ఆ పేరు మాత్రమే ఉంటుందండి మన ఎదుట. గాడ్ విత్ అస్ అనే నోటి నుండి మనం అనడం మాత్రమే ఉంటుంది, కానీ నిజంగా దేవుడు మనతో ఉన్నాడా? దేవుడు మనతో ఉంటే మనం ఏం చేయాలండి? ఒక్కసారి ఆలోచించ. దేవుడు మనతో ఉన్నాడు అనే సత్యం నీకు తెలిస్తే నువ్వు ఏ రీతిగా బ్రతుకుతావు, ఏ రీతిగా జీవిస్తావు, ఏ రీతిగా క్షమిస్తావు. అవును, దేవుడు నాకు తోడుగా ఉంటే నువ్వు ఏ రీతిగా ధైర్యంగా ఉంటావు, నువ్వు ఏ రీతిగా బలం పొందుకుంటావు. అవును నిజమే, దేవుడు మనకు తోడుగా ఉంటే గిద్యోను అన్నట్టుగా, దేవా నువ్వు మాకు తోడుగా ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, మాకు ఈ బాధలు ఎందుకు వచ్చాయి, మాకు ఎందుకు వచ్చాయి, నువ్వు ఎన్ని అద్భుతాలు చేసిన వాడవు కదా, ఇప్పుడు చేయలేవా అని గిద్యోను ప్రశ్నిస్తున్నాడండి. నిజమే, గిద్యోను ప్రశ్నకి అర్థం ఉంది, కానీ గిద్యోనికి తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటంటే దేవుడు వారి నుండి దూరం కాలేదు, కానీ వారి పాపాలని బట్టి వారు దూరం అయ్యారు కాబట్టి కొన్ని శిక్షలు గుండా, కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాదండి, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. కానీ మనమే దేవుణ్ణి కాదని మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతే, దేవుడు ఆల్రెడీ పాత నిబంధనలు కూడా చెప్పి ఉన్నాడు, ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా ఆయన చెప్పే మాట ఒకటే, ఎందుకంటే నేను వెక్కిరించబడను, నేను అన్యాయాన్ని సహించను, నేను పాపాన్ని భరించను, కాబట్టి మీరు పాపంలో ఉంటే నేనేమీ చేయలేను అంటున్నాడు. ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి ఆ కానాను వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత మీరు పాపం చేయొద్దు, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ, అంత మాత్రమే కాదు, ఒకవేళ మీరు చేయకపోతే మీకు శిక్ష అని మరి ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 54 శిక్షల గురించి మాట్లాడి ధ్యానించినా కూడా మరి వాళ్ళు తప్పులు చేయకుండా మానల. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, ఒకవేళ మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ శిక్ష, ఏ తప్పు చేస్తే ఆ శిక్ష వస్తుందని చెప్పాడు. అది అనుభవిస్తూ ఉన్నారు. దానికి మరి గిద్యోను ఎందుకు ఆ మాట అన్నాడు అనేది మనకి తెలియదు, కానీ మరి గిద్యోను నీతిమంతుడా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడా, ఆ కాలంలో దేవుడు మాకు తోడై ఉన్నాడా అనే ప్రశ్నలో ఉన్నాడేమో. కానీ మరి అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడెందుకు మాతో లేడు అని చెప్పేసి దూత వచ్చి మాట్లాడుతుంటే ప్రశ్నిస్తున్నాడే. కానీ అవును కదా ప్రభా, మేము తప్పు చేశామని మిగతా రాజుల్లాగా, అలాగే మరి ఒక ధాన్యాల్లాగా గిద్యోను లేడండి. గిద్యోని దాక్కొని పరిస్థితిలో ఉన్నాడు, భయపడే పరిస్థితిలో ఉన్నాడు. అక్కడేమో దేవుడు పిలిచి బలాక్రమంగా బలాజుడా అంట. నన్ను బలాజుడా అంటావేంటయ్యా, నేను పిరికోడ్లాగా దాక్కొని నేనున్నాను, ఎవరొచ్చి నన్ను చంపుతారా, శత్రువులంతా మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, దేవుడనేవాడు ఎక్కడున్నాడని బ్రతుకుతున్నాను వ్యక్తి దగ్గరికి దేవుడు దిగి వచ్చాడండి. ఇక్కడ యోసేపు జీవితం అలా కాదండి, అంతకంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు తనకి తోడుగా ఉన్నట్టుగా. నిజం చెప్తున్నాను, ఇక్కడ దేవుడు యోసేపుకి తోడుకున్నట్టుగా యోసేపు అన్న గ్రహించాడో లేదో నాకు తెలియదు, కానీ యోసేపు దేవుని దూషించలేదు సరికదా, దేవుడు మాత్రం తనకుతోనే ఉన్నాడు అనే సత్యం తర్వాత ఎలా తెలుసుకున్నాడో మనం ధ్యానిద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఒకసారి ఈ పిచ్ నుండి స్లేవరీ పరిస్థితి చూస్తే, మరి లేపుతున్న పరిస్థితిలో నిజంగా ఒక్కసారి ఆ గుంటలోకి వెళ్ళి ఆ వ్యక్తిని అలా లేపుతా ఉంటాం, అమ్మయ్య అన్నలు నన్ను లేపుతున్నారు, ఈ భయంకరమైన చీకట్లోకి వెళ్ళి నన్ను బయటకు తీస్తున్నారంటే ఆలోచన వస్తుంది కదండి, అమ్మయ్య నేను దీనిలోకి వెళ్ళి బయట పడుతున్నాను అంటాడు. నిజమే కదండి, దానిలోకి వెళ్ళి బయట పడుతున్నాను అనే లోపల హల్లెలూయా, నిజంగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా అండి. ఒక్క సమస్య నుండి మనం బయటకు వచ్చామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే లోపలే ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది. అమ్మయ్య ఈ సమస్య నుండి కూడా మనం బయటకు వస్తున్నాము అనుకునే లోపల మళ్ళీ ఇంకొక సమస్య వస్తూ ఉంటుందండి. ఆ సమస్య కూడా దాటామండి ఇంకో సమస్య. ఇంకా ఏ సమస్యలో ఉన్నా కూడా మనకేంటంటే ఇక సమస్య వలయంలో చిక్కుకొని సమస్యలు అలవాటు అయిపోతాయా, లేకపోతే మనమే గట్టోళ్ళం అయిపోతామా, లేకపోతే ఇంకా దేవుడే లేడని కొంతమంది దేవుడి నుండి వెళ్ళిపోతూ ఉంటారా, కొంతమంది ఇంకా పోనీలే ఎన్ని తప్పించే దేవుడు ఇవి కూడా తప్పిస్తాడులేని నిబ్బరంగా అయిపోతారా, కొంతమందికి తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా గురయ్యే వాళ్ళు ఉంటారండి. అయితే అలాంటి పరిస్థితి గుండా మీరు వెళ్ళకూడదని ఈరోజు దేవుని పేరిట బ్రతిమలాడుతున్నాను. ఎందుకు తెలుసా అండి, ఆయన నా పక్షాన ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ అస్ అని క్లియర్గా చెప్తున్నాడు. ఎస్, తప్పు చేసిన వారితో కూడా దేవుడు ఉన్నాడు. గిద్యోనుతో దేవుడు ఇస్తున్న మాట అదే. మీరు ఏమన్నా అనుకోండి, మీకు కష్టాలు వస్తున్నాయా, సమస్యలు వచ్చినాయా, మీరు శ్రమలో ఉన్నారా, శత్రువులు మిమ్మల్ని అటాక్ చేస్తున్నారా, నాకు సంబంధం లేదు, కానీ నేను మాత్రం మీకు తోడే ఉన్నాను, అది మీరు గుర్తించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఐ యామ్ విత్ యూ
ఆల్ ద టైమ్ అంటున్నాడు. దట్ ఈస్ ద గాడ్ ఇమ్మానువల్ అండి. అప్పుడు కూడా సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అవునండి, సర్వాంతర్యామి అంటే గాలిలో ధూళిలో లేకపోతే అక్కడిక్కడ తిరిగే దేవుడు కాదండి. మనుషుల వైపు కనుదృష్టి కలిగి ఆయన కనుదృష్టి ఎలా వేళలా ప్రతి ఒక్కరిపైన భూలోకం అంతటా కూడా విస్తరిస్తూ ఆయన చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయ స్థితిని చూస్తున్న దేవుడు. ఆయన మౌనంగా ఉండాల్సిన పరిస్థితుల్లో మౌనంగా ఉంటున్నాడేమో కానీ ఆయన మాత్రం మనల్ని విడిచిపోలేడండి. ఆయన వల్ల కాదండి బాబు, మీకు అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే హీ కాంట్ లీవ్ అస్. మనం అంటాం కదా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, లేకపోతే మీరు లేకుండా నేను ఉండలేను చెప్పేసుకుంటా ఉంటారండి. ఫ్రెండ్స్ మధ్యలోనే కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్యనే కావచ్చు, లవర్స్ మధ్యలోనే కావచ్చు. ఆ మాటకు వస్తే మనం కూడా దేవా నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రభా అంటే నిజమే, నువ్వు లేకుండా నేను ఉండలేను, కరెక్టే. దేవుడు ఉంటాడు కాబట్టి మనం ఉంటామండి, ఇది సత్యం. కానీ సత్యం ఏంటి తెలుసా అండి, నాకు అర్థమవుతున్న సత్యం, నువ్వు నేను లేకుండా దేవుడు ఉండలేడండి. హల్లెలూయా. ఇది తెలుసుకోండి ఫస్ట్. ఆయన ఒంటరిగా ఉండలేకనే మహాదాముని అవ్వని తయారు చేసుకున్నాడు. ఆయన మనతో ఉండడానికే ఆయన ఆది నుండి అంతం వరకు ఈ రోజు వరకు కూడా మనుషులు ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలు అనుకుంటూ ఆయన మనతోనే ఉన్నాడు. అందుకే దేవుడు తోడై ఉన్నాడు అనే పేరుతోనే ఆయన యేసు ప్రభు రూపంలో వచ్చాడు. మరి అప్పుడు లేడా దేవుడు అంటే ఉన్నాడండి. అప్పుడు మరి వెళ్ళిపోయాడా వాళ్ళని విడిచిపెట్టంటే విడిచిపెట్టి పోలేదండి, దూరంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇమ్మానువల్గా మనకి తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా తను చేయాల్సిన కార్యములు చేసి మరలా వెళ్ళిపోయాడేమో కానీ మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉన్నాడండి. నేను ఇక్కడ ఏం నమ్ముతున్నాను అంటే అక్కడ తండ్రి దేవుడిని యోసేపు చూడట్లేదేమో, క్రీస్తు గురించి అసలు అవగాహన లేదు. కానీ నిజం చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉండి తను బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఓదారుస్తున్నాడేమో అని నేను నమ్ముతున్నానండి. అంత గొప్ప దేవుడు కలిగిన యోసేపు మరి నిజంగా అన్నల్ని ఇప్పటికీ కూడా ద్వేషించట్లేదు, శపించట్లేదు. ఆయన ప్రణాళికలో ఆయన యథార్థమైన హృదయ స్థితి కలిగి ముందుకు సాగుతూనే ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఇతరుల్ని క్షమించుదామా, వాళ్ళు మనకేం చేసినా సరే దేవుడే చూసుకుంటాడని దేవునికి అప్పచెప్పి ప్రశాంతంగా బ్రతికే స్థితిలోనికి మనం వద్దామండి. మరి యోసేపు అంటే మరలా చెప్తున్నాను, యాడింగ్ అంట, గాడ్ విల్ డెఫినెట్లీ యాడ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాడండి, గుంటలోకి వెళ్ళి స్లేవరీకి అంటే దీనికంటే కొంచెం బెటర్. ఆ గుంటలో ఉంటే కొన్ని రోజులైన తర్వాత చచ్చిపోతాడు, కానీ లేకపోతే ఇంకేదన్నా వచ్చి చంపేస్తుంది. కానీ ఇక్కడ స్లేవరీ అంటే రోజు చావే అండి, రోజు మరణమే. చిన్న తప్పు చేసినా చంపరు. అది శ్రమ కాలపు రుచులలాగా మరి ట్రిపులేషన్ కాలం గుర్తుకొస్తుంది. ట్రిపులేషన్లో 7 సంవత్సరాల ట్రిపులేషన్లు అంటారంట. అంటే శ్రమ కాలంలో అంట మనం చచ్చిపోవాలని ఈ బాధ భరించలేక, ఇప్పుడైతే చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసేసుకుంటున్నారు భరించలేక, కానీ తర్వాత ఎక్కడ పోతున్నారో వాళ్ళకే తెలుసు. కానీ నిజం చెప్పాలంటే ఆ 7 సంవత్సరాల శ్రమ కాలంలో అధికమైపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చచ్చిపోవాలని 10 అంతస్తుల మేడకి దూకినా కూడా వాళ్ళ కాలు చేతులు ఇరిగిపోతాయంట, కానీ చావు మాత్రం అంటే మరణం అనేది ఆగిపోతుందట అండి. అది ఇంకా భయంకరమైన పరిస్థితి. ఇక్కడ ఇతని పరిస్థితి కూడా ఏంటంటే చచ్చేలాంటి పరిస్థితి, అంటే కొన్నారు కదా కాబట్టి చావనివ్వరు, కానీ భయంకరమైన హింసలు ఉంటాయి. అలాంటి భయంకరమైన నెగిటివ్లోనికి మరి యోసేపు నడిపించబడుతున్నాడు. కానీ అది అంతానికి మహిమ కొరకే అని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను ఆ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితికి అంతం దేవునికి మహిమ, నీకు మేలని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. నిజమే తండ్రి, క్లుప్తంగా క్లియర్గా ప్రభానైనా కంటికి కనపడినట్టుగా ప్రభానైనా యోసేపు యొక్క జీవిత చరిత్రాన్ని మేము ధ్యానిస్తుండగా అయ్యా నా తండ్రి, అతని జీవితంలో ఏం జరిగిందో అది గతకాలం కావచ్చు, కానీ ప్రజెంట్ మేము ఇప్పుడు ఇలాంటి స్థితిగతిలో మేము ఉన్నామయ్యా. అయ్యా మాకు తోడుగా ఉన్నానని ప్రభా, ఇమ్మాన్యువల్గా ఉన్నానని, మాలో ఉన్నావని మరొక్కసారి ఈరోజు వాగ్దానం చేస్తున్నాం. ఆ రోజు యోసేపుతో ఉన్న దేవా మాతో కూడా ఉన్నావు కాబట్టి అయ్యా మేము నమ్ముతున్నాం, మా ఈ పరిస్థితి నుండి కూడా మీరు బయటకి లాగి అద్భుతం చేస్తారని కోరుకుంటూ నీకు అవును ప్రభా దాసులుగా మమ్మల్ని మార్చుకోమని, అవును తండ్రి లోకానికి బానిసలుగా మేము ఉండకుండా నీకు మాత్రమే బానిసలుగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.